ధరల పెరుగుదలను నిరసిస్తూ ఒక ధర్నా నేను చూడలేదు ఎంఐఎం నుంచి. లేదు మౌలిక సదుపాయాల కల్పన కోసమే ఒక ధర్నానో రాస్తలకునో భారీ బహిరంగ సభ అక్కడ జరుగుతాయి, ఎన్నికల ప్రచారం జరుగుతాయి. ఈ ఇష్యూస్ మీద ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఇష్యూస్ మీద ఇట్లాంటి వాళ్ళు చేయరు. అంటే చేయకపోవడం వల్ల జనం గుర్తించరైనా, లేకపోతే కనుక రాజకీయ నాయకునికి ఒక ఫ్రంట్ పేజీలు ఉండాలి, మెయిన్ స్ట్రీమ్లోకి ఉండాలి ఉంటుంది కదా, అట్లా ఎందుకు ఉండదు? ఏం ఊహేమైంటుంది? అంటే ఇప్పుడు మిగతా పార్టీలకు ఈ పార్టీకి తేడా ఏంటి అంటే, అసదుద్దీన్ ఓవైసీ గారు ఈ క్రియేటెడ్ వన్ కల్ట్ ఫాలోయింగ్ అంటాం. కల్ట్ ఫాలోయింగ్. కల్ట్ అంటే ఏంటి? ఒక భావజాలాన్ని ప్రదర్శించి ఆ భావజాలానికి అందరూ కూడా కట్టుబడే విధంగా ప్రవర్తించడం. దానికి హెడ్డే ప్రధానం. హెడ్ ఏం చెప్తే అది, అటు చూడొద్దు అంటే అటు చూడరు, ఇటు చూడంటే ఇటు చూడుస్తారు. వీళ్ళు ఈ హెడ్ ఏం చెప్తే అదే ఫైనలు, అదే రాజ్యాంగం, అదే పద్ధతి అని చెప్పే విధంగా రూపొందించబడిన కాన్స్టిట్యూన్సీని అసదుద్దీన్ ఓవైసీ గారు క్రియేట్ చేసుకోగలిగారు. కాబట్టి ఆయన దేశంలో జరుగుతున్న విషయాలకు సంబంధించి తన కమ్యూనిటీలో ఉండే వాళ్ళకి అసలు ఏమాత్రం సంబంధం లేని విషయంగానే వాటిని పరిగణిస్తాడు ఆయన. అందుకోసమే ఏ ధరల గురించి కానీ ఎంఐఎం సొంతంగా ఏం పోరాడదు వాటి గురించి. అవసరమైతే ఎప్పుడన్నా ఒకసారి కాంట్రవర్సీ క్రియేట్ చేసే మాటలు మాట్లాడతాడేమో, కానీ బేసిక్గా దీనివల్ల తనకున్న సమూహానికి ఏ రకమైన బెనిఫిట్ అవుతుందని కానీ లాభం అవుతుంది కానీ వాళ్ళు ఎప్పుడు అట్లా ఆలోచించడు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న టార్గెట్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో అది వాళ్ళ పరిధిలోనే ఉంటారు. పరిధిలో ఉంచడానికి కావాల్సిన అన్ని రకాలైన పద్ధతుల్ని వాళ్ళు ఫాలో అయిపోయి వాళ్ళు ఏ రకంగా అయినా సరే ఇళ్ళకెళ్ళి శిబిరంలోంచి జారిపోకుండా ఉండే ఆలోచన వ్యూహాల్ని వాళ్ళు ప్రదర్శిస్తారు. కాబట్టి అదేవిధంగా అవతల వాళ్ళు కూడా ఈయనను ఇతనే చాలా గొప్పవాడు, ఇతనే మనకు కావాల్సిన వ్యక్తి, ఇతనే మనకి ఏదైనా చేయగలుగుతాడు అని విశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఆయన మాటలు కూడా మాట్లాడతాడు. కానీ రాజకీయాల్లో నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అనిపించేది, మనం బయట మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ చూసినప్పుడు ఒక ఎంపీ గెలవాలంటే 50 కోట్లు 60 కోట్లు అని జనాలకు ఇవ్విస్తున్నారని ఒక్కొక్క ఓటుకి ఇంత అని అంత అని మనం మునుగోడు చూసినాం, మొన్న అసెంబ్లీ ఎన్నికలు చూసినాం, ఓటుకి ఎంత అని. ఈ ఓపెన్ సీక్రెట్లే ఇవన్నీ, మనమేం లేనివి చెప్తలేము, ఓపెన్ సీక్రెట్ కదా. ఎంఐఎం వాళ్ళు రూపాయి ఇచ్చిండ్రు ఓటర్ కానీ నేను వినలేదు. నేను మన లోకల్ రిపోర్టర్ సింగర్స్ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏమన్నది, వాళ్ళు ఇంటికి పోతారు, మాట్లాడతారు, నీకు భోజనం పెడతారట, కానీ సింగిల్ ఎన్పి టీ భోజనం కూడా ఉంటుంది, లేకుంటే లేదు. మళ్ళీ అది కూడా అసలు ఇది కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటుంది సాధారణంగా, రావాలి పోవాలి చేసుకోవాలి, డబ్బులు వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళు ఇవ్వరు. మరి వీళ్ళ దగ్గర ఏమిటి, దీన్ని ఎట్లా ఈ మొబిలైజేషన్ ఏమంటారు, ఏ సైకాలజీ దీన్ని, ఏ సోషియో పొలిటికల్ ఎకనామీ డ్రైవ్ చేస్తున్నారు? మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, అసదుద్దీన్ ఓవైసీ గారు చేసిన అతి గొప్ప పనులు ఏంటంటే విజనరీగా హీ క్రియేటెడ్ ఏ కల్ట్లో వేరే వాళ్ళు వచ్చి ఈయనకు వ్యతిరేకంగా చెప్పే అవకాశాన్ని ఎవరు ఇవ్వరు. వీళ్ళు కూడా మనం వేరే భావన అని ప్రజెంట్ చేసే పరిస్థితి వాళ్ళకు ఉండదు. కాబట్టి నేను ఏది చెప్తేనే అదే వాళ్ళందరూ ఫాలో అవుతారు. కాబట్టి వాళ్ళు మేము ఒకటే అనిపిస్తున్నారు. కుటుంబంలో ఎట్లయితే మనం అందరూ ఒకటే అనే భావన కలిగేస్తారో, మొత్తం తనకున్న ఎంఐఎం పార్టీకి సంబంధించిన సపోర్టర్స్ కానివ్వండి, ఓటర్స్ కానీ ఎవరండి, ప్రజలు కానివ్వండి, వాళ్ళందరికీ మనం అందరం ఒకటే అనే భావనను కలిగేసి పద్ధతులు కూడా అట్లే ప్రవర్తన చేస్తాడు ఆయన బిహేవియర్ మనుషుల్లోకి వెళ్ళినప్పుడు కానీ కలిసినప్పుడు కానీ ఆడ వ్యత్యాసం ఉండేటట్టు ఏం కనబరచడు ఆయన. అది మామూలుగా వెళ్తాడు ఆయన, ఉన్నట్టు నడుచుకుంటూ వెళ్తాడు, లేకుంటే బైకులు వెళ్తాడు, రైట్. సో ఇట్లాంటి అన్నీ చేసిన తర్వాత ఈ మనిషి మనకు వేరే దూరము, ఈయన ఏదో చేస్తున్నాడు మనకు వ్యతిరేకంగా, ఈయన ఎక్కువ సంపాదించుకుంటుండు అనే భావన కలిగే పద్ధతులు అక్కడ ఏమి ఉండవు కదా. కాబట్టి వేరే వాళ్ళు వచ్చి నేను ఇన్ఫ్లుయెన్స్ చేసి డబ్బులు ఇస్తే అప్పుడు చేసి, కానీ ఈయన చూపించిన ఆత్మీయత కానీ చూపించే దగ్గర ఉండే విషయాలు అవతల వ్యక్తులకు వీరు వేరే అనే భావన కలిస్తే కదా చేసేది. అట్లాంటి భావన రాకుండా ఏమేమి చేయాలనో, ఒక ఎమోషనల్ కనెక్షన్ ఎట్లయితే చేయొచ్చో, అది పద్ధతి ద్వారా కానీ, పండుగలప్పుడు కానివ్వండి, లేదు విషాదంలో కానివ్వండి, లేదు ఎలక్షన్లప్పుడు కానివ్వండి, వాళ్ళని ఏం చెప్తే ఏం మాట్లాడితే బాగుంటుందో ఆ పద్ధతిలోనే మాట్లాడతాడు. మొన్న ఆ మధ్య ఒకసారి ఒక వీడియో వచ్చింది, అమ్మాయిలు ఎవరన్నా ప్రేమిస్తే కనుక మీరు మిమ్మల్ని అంటే కనుక మీరేం వ్యతిరేకించకండి, వారి మనసులో భావం నెరవేర్చండి అని అన్నారు. అసలు ఆయన నుంచి ఆ స్టేట్మెంట్ వస్తాను ఎవరు ఊహించలేదు. ఎట్లా అర్థం చేసుకోవాలి అట్లా మాట్లాడాలని? అంటే ఇవన్నీ కూడా సెలెక్టివ్ మాటలండి ఇవన్నీ. ఓకే, ఆ టైంలో నరేంద్ర మోదీ తిరుగు లేకుండా ఎస్టాబ్లిష్ అయి ఉన్న టైం అది. అవును, ఇప్పుడు ఎవరైనా కానీ అట్లాంటి మాటలు జనరల్గా మాట్లాడితే అవకాశం ఉంది. నిజంగానే ఎవరైనా సరే వేరే రిలీజన్ నుంచి కానీ వేరే ఫేత్లో ఉన్నవాళ్ళు కనుక ఇంకొక ఫేత్లోంచి వెళ్ళాలనుకున్నప్పుడు చాలా డీసెంట్ అండ్ డెమోక్రటిక్ సెటప్ అది. ఓకే, కానీ నిజంగానే ఆ సిచ్యువేషన్ వస్తే
దీన్ని నిలబెట్టుకునే ప్రయత్నం లోపల ఎంతవరకు చేయగలుగుతాడు అనేది అది మనం ఒక పొలిటీషియన్ నుంచి మనం ఊహించలేం, మాట్లాడుకోవడానికి కూడా మనకు ఎవిడెన్స్ కూడా మనకు కనబడదు మనకు. ఓకే, కాబట్టి ఆయన సాధ్యమైనంత వరకు ఎక్కడ ప్రజెంట్ చేసినా సరే ఎలక్షన్ అప్పుడు కాకుండా ఏదైనా సిచ్యువేషన్ రానంత కాలము ఈ ఆల్వేస్ ట్రై టు ప్రజెంట్ హిమ్సెల్ఫ్ యాజ్ ఏ మోర్ డెమోక్రటిక్ పర్సన్ లాగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ ఆ డెమోక్రటిక్ ప్రజెంటేషన్కి ఏదైనా ఇబ్బంది రావడానికి వస్తుంది, ఆయన ఎగ్జిస్టెన్స్కే ప్రాబ్లం వస్తుంది అనుకున్నప్పుడు మాత్రం తను ఒక సెక్షన్కే పరిమితమైన వ్యక్తి అని చెప్పడానికి హేట్ స్పీచ్ కూడా అప్పుడప్పుడు చేస్తాడు. ఈ హేట్ స్పీచ్ ఎందుకు చేస్తారు ఎవరైనా? ఎందుకు చేస్తారంటే ఇది ఆల్సో మన చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ వల్లనే జరుగుతుంది. అది కూడా ఏంటంటే అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడైనా ఉన్నప్పుడు, రెండోది మనం ఏ సమాజంలో అంటే ఏ తల్లిదండ్రులు కానివ్వండి ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఒకే రకమైన భావజాలాన్ని వాళ్ళు పదే పదే రిపీట్గా చెప్తున్నప్పుడు తెలియకుండానే వాళ్ళు దాన్ని ఓన్ చేసుకుంటారు. ఓన్ చేసుకున్న తర్వాత నన్ను నేను ఐడెంటిఫై చేసుకోవాలి అని అంటే ఎవరినో ఒకరిని నేను విలన్ చేయాలి కదా. ఈ విలన్ చేసే ప్రక్రియ ఎందుకు స్టార్ట్ అవుతుంది అని అంటే చిన్నప్పుడు మనకున్న అథారిటీ, అది పేరెంట్ కావచ్చు లేదా గ్రాండ్ పేరెంట్ కావచ్చు ఎవరైనా కావచ్చు, మనం అథారిటీ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళను అనలేం కాబట్టి, కానీ వాళ్ళు పెట్టే నిర్బంధం, వాళ్ళు పెట్టే మనకు రిస్ట్రిక్షన్స్ ఏవైతున్నాయో అవన్నిటినీ అప్పుడు చేయలేని అన్నీ మన సబ్కాన్షియస్లో రిజిస్టర్ అయిపోయి మనం పెద్దగా అవుతున్నప్పుడు మనం ఆ అంతర్గత సంఘర్షణని మనం హేట్ స్పీచ్లోకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ వీళ్ళు ఆ రిఫ్లెక్షన్ ఏంటి అంటే వాళ్ళు అపోజిషన్ పార్టీలు కావచ్చు, లేదు అపోజిషన్ ఫెయిత్ కావచ్చు, రిలీజన్ కావచ్చు. సో అట్లాంటి భావజాలాన్ని ప్రదర్శించుకోవడానికి వాళ్ళు అట్లా హేట్ స్పీచ్ చేసినప్పుడు దే ఫీల్ సేఫ్ అండ్ దే ఫీల్ కంఫర్టబుల్. అప్పుడే అట్లాంటి భాష, అట్లాంటి భావజాలం బయటకు వస్తుంది. ఇంకోటి మీరు మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని పొలిటీషియన్స్ చూడండి, ఏ రెవల్యూషన్ అయినా సరే ఎట్లా ఫామ్ అవుతుందండి? దెర్ బి సమ్ టార్గెట్ టు హేట్ కదా, రిజంట్. ఇప్పుడు మీరు నక్సల్ని తీసుకోండి, భూస్వామిలోని హేట్ చేసినాం. ఓకే, మొన్న తెలంగాణ ఉద్యమం ఉంది, ఓకే, ఆంధ్రలను ఫేస్ చేసినాం. ఓకే, స్వాతంత్ర పోరాటం ఉంది, బ్రిటిష్ వాళ్ళను హేట్ చేసినాం. ఓకే, ఈవెన్ రష్యా ఉంది, లెనిన్ ఏం చేసిండండి? జార్జ్ చక్రవర్తులను అపోజ్ చేసిండు. సో మీరు ఎక్కడ ఏ పొలిటికల్ సెటప్లో ఒక పవర్ని మనం ఎగ్జిస్ట్ కావాలా, మన ఐడెంటిటీ మనం నిలబెట్టుకోవాలా, మనకు పవర్ రావాలా, మనం చూపించుకోవాలి అని అంటే డెఫినెట్గా దెర్ షుడ్ బి సమ్ టార్గెట్ టు హేట్. సో ఇట్లా హేట్ని ప్రజెంట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు చైల్డ్హుడ్ డేస్లో డెఫినెట్గా దెర్ విల్ బి సమ్ ట్రామాటిక్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి. ఆ ట్రామాటిక్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయో వాటిని సాల్వ్ చేసుకునే క్రమం లోపల వాళ్ళు ఇలా మాట్లాడితేనే వాళ్ళ యాంగ్జైటీ లెవెల్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడు చేయలేని ఆ అధికార ఇమేజ్ ఏతుందో ఆబ్జెక్ట్ రిలేషన్షిప్స్ అంటాం. ఆ రిలేషన్షిప్ని మనం ఒకరికి ఆపాదించబడతాం. ఆదరించినప్పుడు దాని ప్రొజెక్ట్ చేసిన ఇష్యూ ఏదైతుందో అదే మనని గొప్పవానికి తయారు చేస్తుంది, మనకు ఐడెంటిటీ వస్తుంది, మనకు రికగ్నిషన్ వస్తుంది, లీడర్గా అవతల వాళ్ళు మనని గుర్తించగలుగుతారు. సో అలాంటి గుర్తింపు కోసమే ఎవరైనా ఏ లీడర్ అయినా పనిచేస్తారు. కాబట్టి దీనివల్ల నాకు గొప్ప గుర్తింపు రాగలుగుతుంది, వస్తుంది అని నేను ఎప్పుడైతే నమ్ముతానో తప్పకుండా నేను అలాంటి భావననే నేను ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాను. అదే నాకు సేఫ్టీ ఇస్తుంది. అలాంటి భావాన్ని, అలాంటి ఆలోచనని సపోర్ట్ చేయడానికి ఎట్లాగో కొన్ని ఫోర్సెస్ ఎట్లాగో రెడీగా ఉంటాయి. సో వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాను, నేను నిలబడతాను. ఎందుకంటే అవతలలో కూడా అది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు రాజమౌళి సినిమాలు చూస్తారు, హీరో ఎంత బలంగా ఉంటే విలన్ అంత బలంగా ఉండాలని చూపిస్తున్నాం. సో అవతలకు కూడా నేను హీరోకి ప్రొజెక్ట్ కావాలని అంటే అవతల విలన్ కూడా ఒక స్ట్రాంగ్ ఉండాలి కదా, రైట్? సో అవతలలో ఎవరు నాకు విలన్ రాగలుగుతారో ఆలోచించుకొని ఒకవేళ ఈ పార్టీ నాకు అపోజిషన్ స్ట్రాంగ్ నిలబడగలదు, దీనివల్ల నేను గొప్పగా నేను ఎక్స్ప్లోయిట్ చేయగలను అని అనుకున్నప్పుడు డెఫినెట్గా నేను అవతల వాళ్ళను హేట్ చేస్తా, కంట్రోవర్సీ క్రియేట్ చేస్తా, ఇష్టపడి మాట్లాడతా. పాలిటిక్స్ అన్నీ అట్లే ఎమర్జ్ అవుతాయి. మామూలు ప్రజలు ఇవన్నీ సైద్ధాంతిక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఏంటో వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి వాళ్ళు లీడర్షిప్ బయట మాట్లాడుకునేది క్యాచ్ చేసుకొని వాళ్ళ మీద వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు, బాధపడతారు, కొందరు పోట్లాటకు దిగుతారు. కానీ బేసిక్గా ఏ దేశంలో అయినా ఏ పార్టీలో అయినా కానీ ఇలాంటి పనులే చేస్తారు. దానిలో భాగంగానే అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా తనకు సంబంధించిన ఐడెంటిటీని ఒక అసర్టైన్ చేసుకోవడానికి, ఒక పొజిషన్ తీసుకోవడానికి, ఒక లీడర్షిప్ బిల్డ్ కావడానికి తన పార్టీని మొత్తం ఈ కాంట్రవర్సీ దాని మీదే బిల్డ్ చేసుకొని ఈరోజు నిలబడగలిగారు. మేనిఫెస్టో లేని పార్టీ కూడా అదే. మేనిఫెస్టో ప్రకటిస్తారు, ఎన్నికలు ఇవి చేస్తాను. ఆ విషయం పట్ల ఆయన పెద్దగా పట్టింపు కూడా ఉండదు. అంటే ఎదుటి వారిని ఒప్పించగలము అనే ధీమా. బహుశా వీరిని చూసినప్పుడు
సైకాలజీలో ఏ ప్రయోగము లేకపోతే కనుక ఏ పరిశోధన వీరికి వర్తించనుకోవచ్చు మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తే కనుక. ఇప్పుడు దీని వెనకాల ఉన్న ఒకే ఒక సూత్రం, ఇంతకుముందు మనం మాట్లాడుతూ ఒక కల్ట్ బిల్డ్ చేస్తారు వీళ్ళు, అంతే. దట్ ఈస్ ద లీడర్షిప్. రెండోది ఏంటి, కల్ట్లో ఏముంటుంది, తన హెడ్డే ఫైనల్. హెడ్ ఎప్పుడు మా మంచి కోసం పనిచేస్తాడు. హెడ్ ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉంటారు. హెడ్ ఎప్పుడైనా కానీ మన బాధలను తీర్చగలుగుతాడు. హెడ్ ఎవరి వల్ల కూడా మనకు ప్రమాదం కానివ్వడు. ఓకే, అవసరమైతే తనే ముందుకొచ్చి ఆ ప్రమాదాన్ని తను స్వీకరిస్తాడు. ఇట్లాంటి కమాండ్మెంట్స్ని, అన్రిటన్ కమాండ్మెంట్స్ని చాలా స్లోగా, చాలా బలంగా ప్రతి మనిషి దగ్గరికి తీసుకెళ్ళగలిగే సామర్థ్యము, తీసుకెళ్ళగలిగే విజన్ ఆయనకు ఉంది. కాబట్టి ఆయన 24 సంవత్సరాలైనా సరే తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలిగాడు. వేరే స్టేట్లో కూడా అన్ని బ్రాంచ్లో కూడా తన పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు గెలుచుకోగలుగుతున్నాడు.